హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను నరేష్ నాయక్. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోట రైతులు కూడా షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం మిరప తోటలో లాస్ట్గా 3 స్ప్రేలు చేసుకున్నాం. ఫస్ట్ స్ప్రే వచ్చేసి మోనో ఆస్పేటు, లేదంటే మోనో సల్ఫరు, లేదంటే మోనో సాఫ్ ఇది చేసుకున్నాం. తర్వాత వచ్చేసి రామసేతు కూడా కొన్నిసార్లు న్యూట్రియన్స్ చెప్పాము, కొన్నిసార్లు పోలీస్ కూడా కాంబినేషన్ చెప్పాము. పోలీస్ కాంబినేషన్ ఎప్పుడంటే బాగా వైరస్ ఉధృతి, బాగా విపరీతంగా నల్లి ముడత అనేది గజ్జి ముడత, పై ముడత బాగా అటాక్ ఉంటే కంపల్సరీగా పోలీస్ అనేది రికమెండ్ చేసాం. ఖచ్చితంగా స్ప్రే చేసుకోమను. అలాగే అందరూ స్ప్రే చేసుకున్నారు, చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి, చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే చెట్టు బుట్టలాగా ఉంది, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ స్ప్రే వచ్చేసి నగాటా, పెగాసిస్, బయోవిటా కానీ లేదంటే ఇసాబియాన్, సింజెంటా వాళ్ళది ఇసాబియాన్ కానీ బయోవిటా కానీ, నగాటా, పెగాసిస్, ఇసాబియాన్ లేదంటే బయోవిటా ఏదైనా కలుపుకొని స్ప్రే చేసుకోమను. ఇలాగ 2-3 స్టేజ్లో స్ప్రే చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు టోటల్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే గ్రోత్ కానీ పై ముడత కింది ముడత కానీ నీట్గా ఉన్నాయి, మంచి పెరుగుదల బాగా వచ్చినాయి. అలాగే వచ్చేసి ఇప్పుడు 4th స్టేజ్, 4th స్ప్రే, 4వ స్ప్రే చేయాలి. 4వ స్ప్రే ఏం చేయాలి, మిరపలో 4వ స్ప్రే ఏం చేయాలి? సో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు పత్తి పంటకి బాగా ఎర్రనల్లి వచ్చింది. ఈ సంవత్సరం పత్తి చేలకు బాగా ఎర్రనల్లి వచ్చి ఇప్పుడు ఆ చేలని డ్యామేజ్ అయ్యే స్టేజ్లో ఆ ఎర్రనల్లి మిర్చి వైపు షిఫ్ట్ అవుతుంది, మిర్చి పంటకి షిఫ్ట్ అవుతుంది ఎర్రనల్లి. ఈ ఎర్రనల్లి అనేది మిరపకు పడితే ఏమవుతుందంటే నల్లగా కింద ముడతొచ్చి తొందరగా అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇటువంటి స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవాల్సిన మందు ఏంటంటే నెక్స్ట్ 4th స్ప్రేలో ధనుకా కంపెనీ వాళ్ళది ఓమైటు ప్లస్ డిసైడ్, ధనుకా కంపెనీ వాళ్ళది ఓమైటు డిసైడ్ ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఓమైటు డిసైడ్ ఎందుకంటే ఎర్రనల్లి, పై ముడత, వైరస్ రాకుండా ఉండడం, అలాగే నల్లి రాకుండా, ఎర్రనల్లి రాకుండా ఉండడం, పై ముడత, వైరస్. అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు బళ్ళారి కానీ రాయచూరు కానీ అటు కర్ణాటక సైడు ఆల్మోస్ట్ పూతలో నల్లి వచ్చేసింది, బ్లాక్ ట్రిప్స్ అనేది స్టార్ట్ వచ్చేసింది. దాంతో ఎప్పుడు చూసినా ఎన్ని మందులు కొట్టినా కూడా 2 రోజులు క్లియర్గా ఉంటుంది, మళ్ళీ అటాక్ అయితేనే ఉంది. కాబట్టి ఈసారి 4th డోస్ వచ్చేసి స్ప్రే చేసుకోవాల్సింది డిసైడ్ ఓమైటు స్ప్రే చేసుకోవడం వల్ల సైడ్ బ్రాంచెస్ వస్తాయి. తర్వాత పై ముడత, వైరస్, బ్లాక్ ట్రిప్స్, అలాగే ఎర్రనల్లి అన్ని కంట్రోల్ ఉంటాయి. ముడత అనేది నీట్గా ఉంటుంది. అలాగే వచ్చేసి చాలా బాగుంటుంది. చాలా రోజులుగా మిరప పంటకి ఎటువంటి రోగాలు రాకుండా ఒక వారం 15 రోజులు కాపాడుతూ ఉంటుంది. తర్వాత 5th డోస్ వచ్చేసి రోలెక్స్, మన శ్రీరామ్ ఆర్గానిక్స్ కంపెనీ వాళ్ళది రోలెక్స్ న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోవాలి. మరి అలాగే ఆ రోజు 5th డోసు 5వ రోజు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, పురుగు ఉంటుందా, వర్షం ఉంటుందా, లేక దాంట్లో ఫంగిసైడ్ ఏమైనా కలపాలా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు వాతావరణాన్ని బట్టి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రతి రైతు కూడా డిసైడ్ ఓమైటు ఎవరైతే 3 సార్లు స్ప్రే చేశారో ఖచ్చితంగా 4th స్ప్రే 4వ స్ప్రేలో డిసైడ్ ఓమైట్ స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే ఎవరైనా 2nd స్ప్రేలో ఉంటే తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే వరంగల్, ఖమ్మం, మహబూబాద్, కొత్తగూడెం జిల్లాలో అయితే ఖచ్చితంగా 2nd స్టేజ్లో ఉంది. 2nd స్టేజ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రామసేతు స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా రామసేతులో న్యూట్రియన్స్ కానీ, మ్యాక్స్ కానీ, 319 కానీ ఏదైనా న్యూట్రియన్స్ యాడ్ చేసి స్ప్రే చేసుకుంటే మంచి పై ముడత, కింది ముడత పోతుంది, ఎర్రనల్లి పోతుంది, ప్లస్ బెస్ట్ గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, చెట్టు బుట్టలాగా వస్తుంది. అప్పుడు మనకు ఎక్కువ 40 క్వింటాల్ 30 క్వింటాల్ దిగుబడి కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజే కింద నుంచి బుట్టలాగా రావాలి చెట్టు, అప్పుడే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. లేదు పైకి గోడుగా పెరిగిపోతే దాంట్లో మనం ఆశించినంత దిగుబడి రాదు. కాబట్టి దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రైతులు అయితే 2nd స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రామసేతు లేదంటే అలా న్యూట్రియన్స్ వేసుకొని స్ప్రే చేసుకోండి. రామసేతు దాంట్లో ఏదైనా న్యూట్రియన్స్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోండి, బెస్ట్ రిజల్ట్ ఉందండి. ముడత అనేది క్లియర్ ఉంది, అలాగే సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి, బాగా ఎర్రనల్లిపోతుంది, వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది. కొన్ని ఏరియాలో గద్వాల్ ఏరియా ప్రాంతాల్లో అయితే వైరస్ చాలా బాగా వచ్చినాయి, చాలా తోటలకు వచ్చినాయి. కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉన్నది. అక్కడ కూడా రామసేతు స్ప్రే చేసిన వాళ్ళ దగ్గరికి
చేసిన తోటలో అయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మీరు కూడా తెలంగాణలో ఎవరైతే సెకండ్ స్ప్రే చేస్తున్నారో రామసేతు స్ప్రే చేసుకోండి. అలాగే వచ్చేసి గద్వాల్, కర్నూలు, రాయచూర్ ఏరియాలో ఎవరైతే ఫోర్త్ స్ప్రే చేసుకున్నారో డిసైడ్ ఓమైటు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. అలాగే 5th డోస్ వచ్చేసి రోలెక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో దానికి కాంబినేషన్ ఏం కలపాలి, ఆ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంది, ఆ రోజు మిరపతోటలో ఉన్న సమస్యలు ఏందో దాని గురించి బెస్ట్ కాంబినేషన్ ఏది ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. అలాగే మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా వాటి గురించి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.